హాయ్ అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతము. మరి నేను ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేస్తానో, ఏమేమి వేసి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన మన బెండకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేను అర్ధ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టాను. కొబ్బరి అండి, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, పసుపు, పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి అండి. నేను అన్నీ వేయను, కావలసినన్ని కొద్దిగానే వేస్తా, అన్నీ అయితే వేయను. కొన్ని ఎల్లిపాయలండి పొట్టు తీసి పెట్టుకున్న, ఉప్పు అండి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, కావాల్సినంత ఆయిల్ అండి. ఇవి నేను కట్ చేసి పెట్టుకుంటానండి. ఈ ఎండుమిర్చి, ధనియాలు, బుడలితనాలు, కొబ్బరి, మెంతులు వల్ల దూరగా వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి. కొబ్బరి, మెంతులు, జీలకర్ర, బుడలితనాలు, ధనియాలు, ఎండుమిర్చి అండి, కొద్దిగా ఉప్పు వేసి, ఎల్లిపాయలు వేసి పొడి చేసి పెట్టుకుంటానండి వీటన్నిటిని. ఇవి మాత్రం మనకు పోపు దినుసులు అండి, పోపులోకి. ఇవన్నీ మనం పొడి చేసి పెట్టుకోనికండి. ఇవి కర్రీలోకి అండి, ఫ్రైలోకి. ఇప్పుడు నేను ఇవి కట్ చేసి పెట్టుకుంటానండి చిన్న చిన్నగా. ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి అన్నీ. ఫ్రై కదా, కొద్దిగా పెద్దగా ఉన్నా పర్వాలేదు, ఇట్లనే ఉండాల. ఇంకా కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నా బాగుంటాయి. అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. అవన్నీ దూరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుందాము. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇట్లా కట్ చేసి పెట్టుకొని మనము స్టవ్ వెలిగించుకొని అవి వేయించుకుందామండి. పల్లీలు, అవన్నీ పల్లీలు వేస్తున్నానండి, వేయించుకుందాము. బాగా చిన్న మంట మీద పెట్టి దూరగా వేయించుకుందామండి. దూరగా చిన్న మంట మీద పెట్టి వేపితే పల్లీలు బాగా లోపల ఫ్రై అవుతాయి, బాగా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కొద్దిగా వేగాలండి. అయినా అండి ఇవి తీసేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నానండి, ఒక 7-8 ఉంటాయి. ఇవి కూడా కొద్దిగా దూరగా వేయించుకుందాము. చిన్న మంట మీద వేయించుకుందామండి, లేకుంటే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు కనుక చిన్న మంట మీద దూరగా వేయించుకుందాము. దూరగా అయితే బాగా వేగినాయండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి, కొద్దిగా. కొద్దిగా అండి, వేసి వేయక
కొద్దిగా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కారం అనేది చాలా బాగుంటుంది. ఇవైతే ఫ్రై అయినాయండి, తీసేస్తున్నాను నేను. ఇవి కొద్దిగా వేయించుతున్నానండి ఆయిల్లో. ఇవి మన గార్నిష్ కోసం అండి. ఇవి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇవి బాగా వేగినాయండి, ఆయిల్లో తీసేస్తున్నాను, కప్పులో తీసుకుంటున్నాను. ఈ గార్నిష్ కోసం అండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి నేను. ఇది కూడా గార్నిష్ కోసమే అండి, కరివేపాకు. తీసేస్తున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యింది. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నానండి మన బెండకాయలకు. బెండకాయలు వేస్తున్నానండి నేను. ఈ బాగా సిమ్లో పెట్టుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ బెండకాయలు అనేది నల్లగా కాకూడదు, గ్రీన్గానే ఉండాలండి. నల్లగా అయితే కాకూడదు, ఎక్కువ ఫ్రై కాకూడదు, గ్రీన్గానే ఉండాలి బెండకాయలు ఫ్రై కంటే. ఒక 5 నిమిషాలండి మగ్గించుకుందాము వీటిని. మూత పెట్టేస్తున్నాను దీంట్లోకి. మూత పెట్టేస్తున్నానండి. ఎండుమిర్చి చేస్తున్నానండి. ఇవైతే బాగా చల్లగా అయినవి. ఇందులోనే పప్పులు, బుడల విత్తనాలు కూడా వేస్తున్నానండి. కొద్దిగా ధనియాలండి, కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా మెంతులండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మనం ఇవి తీసి పెట్టుకున్నాం కదండి ఎల్లిపాయలు, ఇవి కూడా వేసేస్తున్నాను. అట్లా కొబ్బరి కోసేసుకుందామండి చిన్న చిన్నగా. కొబ్బరి అండి నేను ఒక చిప్పలు కొంచెమే తీసుకున్నానండి, అవసరమైనంత. ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది నేనంతా మిక్సీ పట్టుకొస్తానండి, పొడి చేసుకొచ్చుకుంటా. ఈ విధంగా బాగా పొడి చేశానండి నేను. మరీ మెత్తగా కాదు, కొంచెం బరక బరకగానే ఉంది. ఈ విధంగా పొడి చేసుకొచ్చాను. ఇప్పుడు మనం బెండకాయలు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. కొద్దిగా పసుపు వేస్తానండి.
చేసుకోవాలండి. దీన్ని ఫుల్ మంట పెడితే నల్లగా అయిపోతాయి బెండకాయలు అనేది. సిమ్లో పెట్టి చేసుకుంటే గ్రీన్గానే ఉంటాయి అన్నమాట బెండకాయలు. బాగా ఆ జిగురు అనేది దాంట్లోనే ఉంటుంది, బాగుంటుంది తినేటప్పుడు. ఇంకొక 5 నిమిషాలు టైం పడుతుందండి. మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ చల్లుకుందామండి. సాల్ట్ నేను దీంట్లో వేసాను ఆల్రెడీ, ఇది సరిపోయింది. దీంట్లోకి బెండకాయలకు సరిపోయినంత సాల్ట్ వేస్తానండి ఇప్పుడు. కొద్దిగా అండి సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆ పొడిలో వేసాం కదా, అందుకని దీంట్లో కొద్దిగా చూసి వేసుకోవాలండి. కష్టం అయితే బాగోదు కదా. ఒక్క 2 నిమిషాలండి మూత పెట్టేస్తాను. కొద్దిగా మగ్గితే మనం పొడి వేసేసుకుందాము. మూత అయితే పెట్టేస్తానండి నేను. ఒక్క 2 నిమిషాలండి. మూత అయితే తీస్తున్నానండి. చూద్దాము మన కర్రీ ఫ్రై. వావ్, భలే ఉందండి, సూపర్గా ఉంది. కరివేపాకు అయితే వేస్తున్నానండి, ఒక రెమ్మ. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పొడి వేసేసుకుందామండి. ఇవైతే బాగా మగ్గినవి. పొడి వేసేసుకుందాము. పొడి అయితే వేస్తున్నానండి. మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, ఎండుమిర్చి, అది పొడి వేసానండి. వేస్తున్నాను. అయిపోయిందండి మన ఫ్రై. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇంకా అయిపోయిందండి, తీసేస్తాను నేను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. మరి బెండకాయ ఫ్రై అయిపోయిందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఫ్రై మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది.